ఇంత మాట నా తల్లిని అన్నాడా నా తండ్రి అని. అలాగనే తండ్రిని ఎదిరిస్తే బిడ్డకి కోపం వస్తుంది. కనుక మీ జీవితాల్లో ఇరువురు కూడా ప్రేమ కలిగి ఆ ప్రేమలో బిడ్డలను పెంచే విధముగా ఉండాలా. పరిశుద్ధ గ్రంథం ఇంట్లో పెట్టుకోవడం వల్ల దేవునికి సంతోషం లేదు. మన హృదయ అంతరంగంలో పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని మనకి బోధించాలా. పరిశుద్ధ గ్రంథం బట్టి మనము జీవించేవారిగా ఉండాలా. ఒకవేళ భర్త కోపిష్టివాడైతే, మూర్ఖంగా ఉంటే మౌనంగా ఉండడం నేర్చుకోవాలా. భార్య మౌనంగా ఉండడం నేర్చుకోవాలా. ఎందుకంటే ఎలాగైనా సరే ఈ కుటుంబంలో నెమ్మది సమాధానము దేవుడు నిలిచి ఉండాలని ఆశపడాలి. మీరు కొట్టుకుంటూ ఉంటే మీ తల్లిదండ్రులు మీ ఇంటికి వచ్చారంటే ఎప్పుడు ఉదయం లేచిన కాడి నుంచి మీ గొడవలే, ఒకరంటే ఒకరు పడదా, టామ్ అండ్ జెర్రీస్ లాగా ఉంటారు ఇంట్లో. అప్పుడు మీ డాడీ ఏమంటారు, ఏం వెళ్తాం లేరా ఇంకా చాలు. మీరేదో సంతోషంగా ఆనందంగా ఉంటే చూద్దామని వస్తారు వాళ్ళు. మీరు ఈ విధంగా కొట్టుకుంటా ఉంటే, తిట్టుకుంటా ఉంటే వాళ్ళు అంటారు ఒక 3 రోజులు కూడా ఉండడం ఇష్టం లేదా, వెళ్ళిపోదానికే సిద్ధపడతారు వాళ్ళు. అబ్బో ఇట్లాంటి కుటుంబంలో ఎలా ఉంటాం, ఉదయం లేచి గొడవ పడతా ఉండే వాళ్ళ కుటుంబంలో ఎవరుంటారు కదా. అయితే యేసయ్య కూడా మీ కుటుంబంలో ఉండడు. సమాధానంగా మీ జీవితాలు ఉండకపోతే, సమాధానంగా జీవించకపోతే యేసయ్య కూడా మీ కుటుంబంలో నుంచి వెళ్ళిపోతాడు. మన యేసయ్యకు ఒక మంచి పేరు ఉంది, ఆయన సమాధానానికి కర్త. కాబట్టి కుటుంబంలో సమాధానానికి కర్త అయిన దేవుడు నిలిచి ఉండాలంటే మీరందరూ కూడా మీ కుటుంబాల్లో సమాధానము కలిగి ఉండాలా.